వేదిక కిందున్న పెద్దలందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను గొప్పగా జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ అదేవిధంగా మరి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను రెండు విషయాలు మాత్రమే చెప్పి ముగిస్తాను. మొట్టమొదటి, ఇంత గొప్ప రాష్ట్రం కేసీఆర్ గారి ఆలోచన విధానం మేరకు ఈరోజు దేశంలో గొప్ప రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం వెనక లక్షలాది మంది త్యాగం ఉంది, వేలాది మంది అమరవీరుల త్యాగం ఉన్నది. దయచేసి మనమందరం కూడా ఈ త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. అమరవీరుల త్యాగాన్ని ప్రత్యక్షంగా చూసే అదృష్టం నాకు కలిగింది. నేను ఉస్మానియా యూనివర్సిటీలో స్పెషల్ ఆఫీసర్గా ఉద్యమం మలిదశలో ఉన్నప్పుడు సిరిపురం యాదయ్య త్యాగం, వేణుగోపాలరెడ్డి త్యాగం, ఇశాంత్ రెడ్డి త్యాగం, మరెందరో అమరవీరుల త్యాగాలను చూడడం, ఆ త్యాగాలు జరిగినప్పుడు ఇక్కడ వేదిక మీద కూర్చున్న పెద్దలు హరీష్ రావు గారు మరెందరో నాయకులు అక్కడికి వచ్చి మరి ఆ విద్యార్థుల శవాలను మోసిన ఏదైతే ఉందో ఆ పోరాటానికి నేను ప్రత్యక్ష సాక్షిని. అయితే మిత్రులారా, తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైంది, 11వ సంవత్సరంలో ఉన్నాం మనం ఇప్పుడు. మరి కేసీఆర్ గారు తన ఆలోచన విధానంతో అద్భుతమైన పరిపాలన సామర్థ్యంతో ప్రపంచ పటంలోనే తెలంగాణను పెట్టారు. మరి ఈరోజు ఆ అమరవీరులు ఎవరైతే ఉన్నారో ఆ అమరవీరులకు దయచేసి గుర్తు తెచ్చుకోండి. ఆ అమరవీరులకు ఈరోజు దేశంలోనే అత్యద్భుత కళాఖండంగా ఈరోజు కేసీఆర్ గారు తయారు చేసిన సెక్రటరియట్ ముందు నిలబడే అవకాశాన్ని వాళ్ళు కోల్పోయినారు. కేసీఆర్ గారు దేశంలోనే గొప్పగా పెట్టిన మెడికల్ కళాశాలలో చదువుకునే అవకాశాన్ని అమరవీరులు కోల్పోయినారు. వాళ్ళ పిల్లలను ఈ గురుకులాల్లో చదివించుకునే అవకాశాన్ని వాళ్ళు కోల్పోయినారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరొందిన కాళేశ్వరాన్ని చూసే అవకాశం వాళ్ళు కోల్పోయినరు. ఆ నీళ్లు పారిన నీళ్ళలో మొలకెత్తిన విత్తనాలను తినే అదృష్టాన్ని ఆ అమరవీరులు కోల్పోయినరు. ఆ గొప్ప అదృష్టాన్ని మనందరికి ఇచ్చిందన్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవది, చివరి పాయింట్ నేను ఒక్కటే చెప్తున్నప్పుడు పెద్దలు వినోద్ కుమార్ గారు చెప్పారు, నేను మళ్ళొక్కసారి రిపీట్ చేస్తున్నా. ఈరోజు అంత గొప్పగా పోరాడి సాధించుకున్న తెలంగాణను ఈరోజు కాంగ్రెస్ ద్రోహులు ఈరోజు మళ్ళీ తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్జాతీయ విపణిలో, దేశ విపణిలో తెలంగాణ తల్లి అంగాంగాన్ని తాకట్టు పెట్టే కుట్రను ఇలా కాంగ్రెసు ఇక్కడ కేంద్రంలో బీజేపీ చేస్తూ ఉన్నది. దయచేసి గుర్తుపెట్టుకోండి. అది హిమాచల్ ప్రదేశ్లో పవర్ ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ కానీ, లేకపోతే కింద ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల మరి గోదావరి నలాలను తీసుకుపోయే బనకచెర్ల కుట్ర కానీ, ఇవన్నీ కుట్రలు. మరి నేటికి నేడు మరి గురుకులాల్లో కేసీఆర్ గారు ఎంతో గొప్పగా ఏర్పాటు చేసిన గురుకులాల్లో విద్యార్థులను మళ్ళీ టాయిలెట్లకే పరిమితం చేసే కుట్ర ఈరోజు తెలంగాణలో జరుగుతూ ఉన్నది. దీనందరం ఈరోజు సందర్భంగా మనమందరం కూడా ప్రతినపూని ఈ కుట్రలను అడ్డుకోవాలంటే మనమందరం కూడా గ్రామాన ఈ మిగిలిన 3 సంవత్సరాలు ప్రతి ఒక్క కార్యకర్త కూడా గ్రామాన పోయి ఈ కుట్రను బయట పెట్టినాడే మనం నిజంగా కేసీఆర్ గారి ఆలోచన విధానం ప్రకారం నడిచిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా అమరుల త్యాగాలను గౌరవించిన వాళ్ళం అవుతామని చెప్తూ మరి అవకాశం నాకు ఇచ్చిన మరి సభాధ్యక్షుల వారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారికి. థ్యాంక్ యూ. ఇప్పుడు మన యొక్క హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీ గౌరవనీయుల అక్క సురభి వాణిదేవి గారిని మాట్లాడుతూ కోరుతాను. జై తెలంగాణ, జై కేసీఆర్ గారు. ముందుగా అందరికీ అన్న చెల్లెళ్ళకి, వేదిక మీద ఉన్న అన్న చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళకి అందరికీ కూడాను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
ముందుగా మనం చెప్పుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది అమరవీరులు. ఈ ఉద్యమంలో సమిధలైన అనేక మహిళలు అలాగే యువత ఎంతోమంది సమిధలైనారు. వారందరికీ ముందుగా మనం తలుచుకుంటూ వాళ్ళకు జోహార్లు చెప్పుకుందాం. అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు వాళ్ళని ఎంత తలుచుకున్నా తక్కువే. అలాగే మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన తెలంగాణ తండ్రి, తెలంగాణ బాబు కేసీఆర్ గారు. ఆయన దీక్షతోనే మనం తెలంగాణను సాధించుకోగలిగినాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి అనేక సార్లు మా జీవితకాలంలో విన్నాం, కథలు కథలుగా విన్నాం. చిన్నప్పటి నుంచి ఒక 5-6 ఏళ్ళు బుద్ధి తెలిసినప్పటి నుంచి వింటూనే మనకు తెలంగాణ రావాలి, మన రాష్ట్రాన్ని మనం పాలించుకోవాలి అనే మాట. ఎప్పటి మాట? 1947 నుంచి 47లో దేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణకు మాత్రం స్వాతంత్రం రాలేదు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ, అప్పుడు అంటే ఎర్స్ట్వెల్ హైదరాబాద్ స్టేటు ఆంధ్రప్రదేశ్లో కలిసి స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17కి. అంటే దాదాపు 13-14 నెలల తర్వాత తెలంగాణకు అంటే ఆంధ్రప్రదేశ్గా అవతరించిందే కానీ తెలంగాణ మాత్రం మనం సాధించుకోలేకపోయినాం. అంతేకాదు 1969 నాకు చాలా బాగా జ్ఞాపకం. 69లో మేము అప్పుడే హై స్కూల్ విద్య కంప్లీట్ చేసుకొని కాలేజీల్లో అడుగుపెట్టుకున్న రోజులు. అప్పుడు కూడా గొప్ప గొప్ప నాయకులు, చాలా పెద్ద పేరు ప్రతిష్టలున్న తెలంగాణ నాయకులు మరి ఉద్యమాన్ని సృష్టించిన సెపరేట్ తెలంగాణ అంటూ. అప్పుడు కూడా మనం సాధించుకోలేము, ఇక సాధించలేము అని అనుకున్నాం మేము. మా జీవిత కాలంలో మా పెద్దవాళ్ళందరూ తెలంగాణ మనకు సెపరేట్ తెలంగాణ, మన రాష్ట్రాన్ని మనం ఏలుకునే తెలంగాణ ఇక రాదు, కలలు కనడం ఆపండి అనే స్థితిలో 2000లో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఆవిర్భవించిన సందర్భంగా చాలామంది ఇప్పటిదాకా వినోద్ గారు చెప్పినట్టుగా చాలామంది వెకిలి చేసినారు, ఎక్కడొస్తుంది తెలంగాణ, మీ భాష ఏంటి, మీ బయాస్ ఏంటి అన్నట్టుగా. చాలా నిరుత్సాహంగా ఉండేది. 2005 వరకల్లా మేము కూడా యాక్సెప్ట్ చేసినాం, ఇది తప్పకుండా సాధించగలము అందరం ఏకమైతే అని. మా ఆర్గనైజేషన్ ఎన్జిఓలో కూడా రహస్యంగా అనేక మీటింగ్స్ మా చైర్మన్ గారు, అప్పటి చైర్మన్ గారు కేశవులు గారు, కేవీ కేశవులు గారు, చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు మా దగ్గర కూడా చేసుకున్నాం. చాలా రహస్యంగా, అంటే ఏమైనా చేయాలి అంటే కూడా భయపడే రోజులు ఆ కాలం. తెలంగాణ అంటేనే భయపడే రోజులు, ఆ మాటనే నిషిద్ధమైన రోజులు అవి. సో అలా అనేకుల శ్రమ ఫలితంగా మనం ఈరోజు ఎంజాయ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్రం. అయితే ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు 10 సంవత్సరాలు మంచి బలమైన దిక్సూచి, ఒక బలమైన ఒక దివ్య శక్తిగా ఎదిగింది తెలంగాణ రాష్ట్రం. దేశానికే ఒక దిక్సూచిగా కనిపించింది అనేక రంగాల్లో. కానీ దురదృష్టవశాత్తు ఇంకా మనం టీనేజ్లో అడుగుపెట్టకముందే 13 అంటే 13 ఇయర్స్ అంటే టీనేజ్లో అడుగుపెట్టకముందే మరి రాష్ట్రం ఇంకొకరి చేతిలోకి పోయింది. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, ఇంత మంచి అభివృద్ధి సాధించిన రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఇప్పుడు అప్పు పుట్టడం లేదు, అప్పు చేయడానికి కూడా డబ్బులు లేవు అని చేతులు ఎత్తేస్తున్నారు. ఎప్పుడైనా ఎన్ని కష్టాలు వచ్చినా కడుపులో పెట్టుకుని మంచిగా మన క్రెడిబిలిటీ పెంచుకుంటూ పోవాలి. అంతేకాని నిరుత్సాహంగా ఉంటే అందరూ తలొక రాయి వేస్తారు. మరి అభివృద్ధి ప్రదంలో ఎలా నడిపించాలి అనే ఒక మరి తెలివి లేకనా మరి ఐ డోంట్ నో ఎందుకు ఇలాంటి మాటలు ప్రజల్లో మాట్లాడుతున్నారు. ఇది చాలా నిరుత్సాహకరం కలిగించే విషయం. మీరు వడ్లలో చూడండి, వడ్లన్నీ రోడ్ల మీద ఎన్ని ఉన్నాయో కొనలేకపోతున్నారు. దేంట్లో అభివృద్ధి లేదు. ఇంత అభివృద్ధి ఉన్న రాష్ట్రాన్ని చేతిలో పెడితే దాన్ని సవ్యమైన మార్గంలో నడిపించడం చేతగాక మాకు అప్పు కూడా పుట్టడం లేదు, అప్పు కూడా ఏమన్నా ఇవ్వడానికి లేదు, ఇది ఇంతే అని చెప్తున్నారు. ఇది సరి అయిన విషయం కాదు. ఏది ఏమైనా రాష్ట్ర సాధన చేసుకున్న ఈ రోజును అందరం మనం గుర్తుంచుకొని అదే స్ఫూర్తితో ఇంకా ముందుకు కదలాలి. మన కార్యకర్తలందరం అందరం కూడా ఇంకా ముందుకు కదలాలనేటి ఇలాంటి సెలబ్రేషన్స్ మనకు పనికొస్తాయంటూ మరీ మనం పూర్వులను అందరినీ గుర్తు చేసుకుంటూ, నాయకులను అందరినీ గుర్తు చేసుకుంటూ మనం స్మరించుకోవాల్సిన మంచి రోజు ఇది. మరొకసారి జై తెలంగాణ, జై కేసీఆర్ గారు. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు